నమస్తే అందరికి, నేను మీ నవీన్ జరి. ప్రస్తుతం మనం ఈ చాదర్ఘడ్ పరిధిలో ఉన్న శంకర్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి చెంచల్గూడకు కొంతమందిని, మన ఉప్పల్కి కొంతమందిని డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి జనాలని ఇక్కడ ఉన్నటువంటి మూసి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ డబుల్ బెడ్రూమ్స్ కేటాయించి ఇక్కడి నుంచి వాళ్ళని చెంచల్గూడ డబుల్ బెడ్రూమ్స్ కి కొంతమంది, మన ఈ ఉప్పల్ డబుల్ బెడ్రూమ్స్ కి కొంతమందిని షిఫ్ట్ చేయడం జరిగింది. न्यूज़ों में अपन ही जा रहे हैं खाली। ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడుతూ వాళ్ళతో చెప్పండి, ఇది ఎప్పుడు ఇది మార్కింగ్ ఎప్పుడు జరిగినది? ఇది ఇప్పటిది కాదు, మన చంద్రబాబు ప్రభుత్వం నందనవన బడ్జెట్ అని చాలా రోజులు మాది కొట్లాట నడుస్తుంది. ఓకే, చంద్రబాబు అనుకున్నాడు పేదలకు మళ్ళీ కష్టపడితే నేను ఉండదని అనుకున్నది, ఆయన బంద్ చేసింది. తర్వాత వైఎస్ఆర్ రెడ్డి వచ్చింది, వాళ్ళు కూడా డబుల్ బెడ్ అది మూసి ప్రాజెక్ట్ అన్నాడు. తర్వాత మేము అందరం కలిసి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డిని తీసుకుపోయి అందరూ మేము అక్కడితో మాట్లాడితే ఆయన కూడా ఆలోచుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఆయన కూడా ఇది వదిలిపెట్టేసింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పిండు మూసీ మెయిన్ ప్రాజెక్టులు ఏమైనా చేస్తా అని. ఆయనతో మా లోకల్ లీడర్, మా ఏరియా ఎమ్మెల్యే అందరు కలిసిపోయి మాట్లాడతా, మా బలాల సాబ్ ఏమన్నా అంటే ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, నేను ఏరియా మినిస్టర్తో మాట్లాడి మీకు ఇక్కడ దగ్గరలో ఏమైనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అరేంజ్మెంట్ చేసి మీకు టెన్షన్ లేకుండా చేస్తాను, లేకపోతే మీకు అమౌంట్ ఇప్పిస్తాను, ఇంకొకటి కిరాయి బిల్ కూడా ఏమైనా చేస్తా అని చెప్పింది. 10 సంవత్సరాలు ఉన్న వరకు మనకి ఏం టెన్షన్ లేకుండా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వరకు ఇంకా మాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇందరమ్మ పాలెం అంటే పేదోళ్ళకు ఇంకా దగ్గర ఉంటాడు వాళ్ళని అనుకున్నాం. మాకు తెలియదు ఇందరమ్మ పాలెం మాకు తెలియదు, మేము చిన్నపిల్లలు ఉన్నాం అప్పుడు, మాకు తెలియదు ఇందరమ్మ ఇట్లా చేసిండని మాకు తెలియదు. ఇప్పుడు అర్థమైంది ఇందరమ్మ పాలెం అంటే ఇదానికి ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఇప్పుడు తొందరగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు రేవంత్ రెడ్డి చేసే పనికి బాగా నేస్తున్నాడు పబ్లిక్, దానితో తొందరగా మన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని తెలుస్తుంది. ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి మాకు దగ్గర మా ఎమ్మెల్యే సాబ్ కార్పొరేటర్ కలిసి ఇక్కడే పిల్లి గుడిసెలు సైదాబాద్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించింది. కానీ మేము చెప్పేది ఏమనంటే అక్కడ మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకొకటి లిఫ్ట్ మొత్తం బంద్ ఉన్నది, ఆ లిఫ్ట్ స్టార్ట్ చేయాలి, ఇంకొకటి వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయాలి అక్కడే, ఇంకొకటి ఏ అపార్ట్మెంట్ అయితే పబ్లిక్ చేసి అక్కడ లోకల్ లీడర్లుగా తయారు చేసుకొని వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నది చేయాలని మా ఒక డిమాండ్. ఇంకొకటి బలాలా సాబ్కు, షఫీబాయికి అందరికి మా డిమాండ్ ఏమనంటే పేదలకు కిరాయికు ఉన్న వాళ్ళు కూడా మీరు ఆల్టరేషన్ ఏమైనా చేస్తే బాగుంటది, వాళ్ళు కూడా సామాన్ పట్టుకొని తిరుగుతున్నాడు, అదొకటి చేయాలి మీరు అందరు కలిసి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసిరా సామాన్ అంతా? అందరూ పోలీసు వాళ్ళు వచ్చింది, ఎంఆర్ఓ మేడం ఏరుకు వింటలేదు, రాత్రి కలెక్టర్ వాళ్ళు ఏమంటున్నారు మీరు ఏం భయపడద్దు మెల్లగా చేయండి చెప్తున్నాడు. ఏరియాకి వచ్చిన తహసీల్దార్ అయితే ఉన్నదో మన ఎంఆర్ఓ గారు ఏమన్నాడో నిన్న ఏం చెప్తే వింటలేదు, పోలీసులను దగ్గర పెట్టి సామాన్ తీస్తేనే పట్టలిస్తా అంటే పబ్లిక్ భయపడింది. వర్షం మొత్తంలో సామాన్ తీసింది, రాత్రి అక్కడ తీసుకుపోయినాం. తీసుకుపోయి కొందరు సామాన్ అక్కడ దొంగతనం అయిపోయింది చెంచల్గూడలో. ఆ లిఫ్ట్ బంద్ ఉంది, అన్ని బంద్ ఉన్నాయి. నాకు హార్ట్ పేషెంట్, నేను రిక్వెస్ట్ చేసిన మేడం కొంచెం కింద ఇవ్వంటే నాకు 9వ ఫ్లోర్ వేసిండు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు 9వ ఫ్లోర్ నీకు. తర్వాత ఏమంటారు నువ్వు తీసుకోలేకపోతే నీ ఇళ్ళకి పడగొడతామే అని నాకు ఆర్గ్యుమెంట్ చేసిండు. మళ్ళీ ఫోటో తోడు పేపర్ వాళ్ళతో పోలీసు వాళ్ళతో ఫోటో తీపించండి, ఏమని చెప్తే లోపల వేపిస్తా అని వాళ్ళతో చేస్తున్నాడు. దాని గురించి అందరూ పబ్లిక్ భయపడి ఏం చేస్తాం ఇలాంటి ప్రభుత్వం నడుస్తుంది ఏమని పబ్లిక్ ఊరుకున్నాడు. ఇక్కడ పోవడానికి సిద్ధం ఉన్నది, పోయితే కూడా మాకంటే దగ్గరని ఇచ్చింది మా ఎమ్మెల్యే ఏరియా అందరూ లోకల్ లీడర్ అని ఖర్చు కోఆపరేట్ చేసి మాకు మా కార్పొరేటర్ చేసి దగ్గర ఇప్పించింది.
మా డిమాండ్ ఇంకొకటి పబ్లిక్ పిల్లలకు మాకు స్కూల్ సౌకర్యం లేదు, అదొకటి చేయాలి. ఇంకా వాటర్ది లిఫ్ట్ది ఒకటి చేయాలి వాళ్ళు. ఇంకొకటి ఏమంటే మేము చెప్పేది నాకు కూడా టార్గెట్ చేసిండు. ఫస్ట్ నాకు చెప్పింది మంటల వాళ్ళు ఈ ఇల్లు పోతుందని, వాళ్ళు ఈ ఇల్లు పోతలేదు అన్నది. తర్వాత నాకేం చేసి నా ఇల్లు ఇది నేను టీఆర్ఎస్ పని చేస్తున్నానని నాకు టార్గెట్ చేసి ఏం చేసిండు, ఈ ఇల్లు నా ముందట ఇల్లు పోతలేదు, పక్కనే పోతలేదు, 3 ఇల్లు ఉంటున్నాడు. 1 2 3 టార్గెట్ చేసి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఏదో నువ్వు మాట్లాడుతున్నాని నా ఇల్లు కూడా. ఓకే, అయితే నువ్వు టీఆర్ఎస్ లో తిరిగినా? టీఆర్ఎస్ కోసం పనిచేయాలి. ఫస్ట్ నేను కాంగ్రెస్ దిగాను. రాజశేఖర్ రెడ్డి నాకు చాలా ప్రేమ, ఆయన గురించి చేసినాను. రాజశేఖర్ రెడ్డి పోయిన తర్వాత టీఆర్ఎస్ వచ్చినప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పని చేస్తుందంటే ఆయన స్కీమ్ అని నచ్చి నేనేమనుకున్నా పోయి టీఆర్ఎస్ బెస్ట్ అనుకుని టీఆర్ఎస్ ఉన్నట్టు. కాంగ్రెస్ మాకు నచ్చలేదు. మాకు అనుకోకుంటే ఏమైంది, సిటీలు మొత్తం టీఆర్ఎస్ కి వచ్చిన సిటీ ఏదో మా అదృష్టం బాగలేదు, మా కేసీఆర్ సార్ది ఊరించి పోయినారు. పోయిన వారు కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ పాలన అనుకున్న 6 గ్యారెంటీ అంటే మేమేమి అనుకున్నాంట ఏదో 5 సంవత్సరాల్లో మనకు తెలిసిపోతుందా ఏది ఏమవుతుందో మంచిది. మాకు కూడా ఇందిరమ్మ పాలన అంటే ఇట్లా ఉంటుంది మాకు కూడా తెలియదు. మేము అప్పుడు చిన్న పిల్లలు ఉన్నాం, మాకేం తెలుసు. ఇప్పుడు అర్థమైంది ఇందిరమ్మ పాలన అంటే ఇది పళ్ళగొట్టుడు, ఉద్దబళ్ళగొట్టాడు, జోపటయ్యాడు, ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకొకటి రాహుల్ గాంధీ తొందరగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇలాంటి సీఎం అన్ని స్టేట్లు ఉండాలి, తొందరగా ఆయన సీఎం అవుతాడు. ఇప్పుడు అన్నగారు చెప్పుకున్న మాటల ప్రకారం ఇప్పుడు 3 ఇల్లులు ఇక్కడ దీంట్లో పక్కనే ఈయన ఇల్లు ఉన్నది. ఈ 3 ఇల్లులు సేఫ్ జోన్ లోనే ఉన్నాయి, అవి కూల్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కూల్చనని చెప్పేసారు. కానీ పక్కన ఉన్న ఇల్లుని దీనికి మార్కేసి దీన్ని కూలగొట్టేసారు. ఇది కావాలనే చేస్తున్నారు, ఈ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి చేస్తున్నా అని చెప్తున్నారు. మీ పేరేం పేరు? పేరు మొహమ్మద్ సద్దీక్. నాకు ఓపెన్ సబ్జెక్ట్ ये घर हम पैसे मिलते बाद నుంచి ఉపాసం ఉన్నాడా? ఏం న్యూస్ ఇది? అంటే ఇది ఏ రేటింగ్ వస్తుంది? ఏమన్నా टाइम लगता है नारियल के पानी पियोगे. అయితే ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఇది కొంత కావాలని కూడా వీళ్ళని ఈయనని టార్గెట్ చేసి మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే మీకు మీ మీద ఎఫ్ఐఆర్ కూడా చేస్తామని చెప్పి బలవంతంగా ఇక్కడిని ఖాళీ చేయించి ఈయన హార్ట్ పేషెంట్ అని చెప్తా ఉన్నాడు, ఓపెన్ సర్జరీ అయిందని చెప్తా ఉన్నాడు. 9వ ఫ్లోర్ లో ఈయనకు రూమ్ ఇచ్చి అక్కడ వసతులు మంచిగా లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, మాకు లిఫ్ట్ పని చేయట్లేదు అని కూడా చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళొచ్చిరా మీరు? నేను వెళ్ళిన సార్. మా ఏరియా ఎమ్మెల్యే అంటే టెన్షన్ పడి ఆయన మాకు కోఆపరేట్ చేసి కోఆపరేట్ చేసి మా డిమాండే ఉండేది ఇక్కడ ఇల్లు గుడిసెలు ఇక్కడ ఇవ్వాలని మేము ఎమ్మెల్యే సభ చెప్పినాం. ఆయనే కాన్స్టిట్యూన్సీ మా షఫీబాయి కార్పొరేటర్ అందరూ ఇక్కడ ఇవ్వమని చెప్పినాం. వాళ్ళందరూ కలిసి అందరి మీద వెళ్ళిపోండి, ఇక్కడ చాలా కష్టమే కదా, రేపు మాకు ఇబ్బంది అవుతుంది మేము అనుకున్నాం. వర్షం మొత్తం ఇబ్బంది కదా, వెళ్ళిపోతామని ఆయన మాకు కోఆపరేట్ చేసింది, ఎమ్మెల్యే సభ చేసి అన్ని చేసింది. ఇప్పుడు మేము చెప్పేది అంటే అక్కడ వాటర్ లేదు, అక్కడ ఒక ఆఫీసర్ లేదు, అక్కడ పోలీసులకు రాత్రి అడిగితే మాకు తెలియదు. అదొకటి. ఇంకొకటి మేము ఎమ్మెల్యే సభ ఏరియా ఎమ్మెల్యేకి మేము చెప్పేదంటే పిల్లల గురించి ఏదో ఒకటి స్కూల్ సౌకర్యం, ఇంకొకటి ఆ లిఫ్ట్ స్టార్ట్ చేయాలి, వాటర్ ఏరియాలు ఏ అపార్ట్మెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి పిలిచి ఎక్కడ నీకు లైన్ ఉంటుంది ఏమున్నది అని చూపించేస్తే మాకు టెన్షన్ లేదు. పబ్లిక్ నుంచి చాలా మంది పోయింది, నేను కూడా పోయినా, మా బిడ్డ ఇల్లు పోయినా నేను కూడా పోయిన సిద్ధంగా ఉన్నా. కానీ నేను చెప్పేది ఏంటంటే మా డిమాండ్ మాకు మా ఎమ్మెల్యే సాబ్ 10 సంవత్సరాల నుంచి మాకు కొట్లాడింది ఆయన వచ్చినప్పటికీ, ఇప్పుడు 16 సంవత్సరాలు మాకు కొట్లాడింది ఆయన. ఆయన కూడా ఒకటే చెప్పింది, ఏ పాస్ భయపడద్దు మేము ఉన్నాం మీకు అన్నాడు. దాని గురించి టీఆర్ఎస్ ఎంఐఎం కోఆపరేటివ్ ఉండాలని మేము టీఆర్ఎస్ పని చేస్తాం. ఎంఐఎం కు పని టీఆర్ఎస్ కు పని చేయడం టీఆర్ఎస్ కు విధంగా ఉంటది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కమాండ్ ఉంటాయి కదా, కమాండ్ ప్రకారం మేము ఎలక్షన్ పీరియడ్ లో ఎంఐఎం కే పని చేస్తాం, విధంగా ఉంటాయి కదా, అట్లనే పని చేస్తాం. పని చేసిన తర్వాత కూడా ఆయన చెప్పింది మాకు చాలా ధైర్యంగా మాట్లాడింది, చెప్పింది మాకు. ఆయన వచ్చింది, ఆయన ఇక్కడ ఎలక్షన్ క్యాన్సిల్ ఉంటే బొంబాయి ఉంటే వచ్చి మాకు ఏం చెప్పిందంటే ఏం భయపడద్దు మీరు, వచ్చింది మాకు స్పాట్కి వచ్చి ఏమన్నాడు, ఏం భయపడదు, ఎవరు సామాన్ తీయడానికి అవసరం లేదు, నేను చెప్పేరకు నువ్వు ఏం సామాన్ తీయద్దాను. తర్వాత మాకు మండలి నుంచి ఫోన్ వచ్చింది, బాబు మీకు ఉప్పలు కాదు మీ ఎమ్మెల్యే సాబ్ కూడా సేదావతి చేయించినప్పుడు మీరు అందరూ మేము
నచ్చి ఓకే అని చెప్పాను. పోదామని యాక్సెప్ట్ చేసిన ఎమ్మెల్యే సాబ్ ఉన్నది కదా, మళ్ళీ ఇంకా ఆయనే కాన్స్టిట్యూట్ కదా, ఓకే. మాకు భయం లేదు. ఏమైనా ఉంటాయనే మాకు చిన్న పిల్లలక మాకు పనిచేస్తాడు ఆయన. ఏమైనా ఉంటాయి ఆయన పార్టీ చూడరు. ఆయన అందరు చెప్తారు, లోకల్ లీడర్ చెప్తారు సిద్దిబా పార్టీ పార్టీ అంటే ఆయన చూడరు. ఆయన ఏ పని వెళ్తాడు. ఆయన తమ్ముడితో చాలా పరిచయం నాకు. ఇంకా ఈ ఏరియా కార్పొరేటర్ కూడా మాకు ఏమైనా పని ఉంటే చెప్తే ఆయన చేస్తాడు మాకు. అంటే ఆయన దగ్గర మనకు అంత క్లోజ్ లేదు. ఎందుకంటే ఏరియా లీడర్లు ఏం చేస్తారంటే ఆయన సిద్దిబా పోటీ పని చేసినట్ట ఈ విధంగా చేసిన ఆయన. ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అందరం ఏం చేస్తాం, కార్పొరేటర్ కానీ అందరికి ఏ ఎలక్షన్ కానీ పార్టీ వేరే ఉండొచ్చు. మాకు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ దగ్గర పార్టీ కాదు, ఎంఐఎంతో పనిచేస్తాం. అంటే మేము చెప్పేది అంటే ఆయన చెప్పి మాకు బొంబాయిలో ఉంటాయి ఎలక్షన్ క్యాన్సిల్, ఆయనకి ఇట్లా అవుతుంటే ఆయన ఉరికి వచ్చేసింది. వచ్చి మాకు ఏమని చెప్పింది, ఏం భయపడని అవసరం లేదు, నేనున్నాను మీ దగ్గర అని ఇక్కడ అందరితో కలిసి మాట ఇచ్చింది మాకు. ఆయన వచ్చి ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత కూడా సామాన్ తీయదన్నాడు ఆయన. తర్వాత మాకు రాత్రి ఫోన్ వచ్చింది, భయ్ మీకు అక్కడ అయింది సార్ తో మీరు తీసుకుపోని చెప్పి తీసుకుపోయి చెప్పిన తర్వాత ఏమైందంటే అక్కడే తీసుకుపోయినా నేను కూడా నెచ్చి పుసి కూడా సామాన్ తీసుకుపోయినా. 9 ఫ్లోర్లు వేసినందుకు ఒక బాధ. ఇంకొకటి అక్కడ వాటర్ది దీనికి సౌకర్యం లేదు. అది ఇప్పుడు మెయిన్ గా లిఫ్ట్, ఈ వాటర్ సౌకర్యం కానీ, లిఫ్ట్ కానీ, పిల్లలకు దానికి కొంచెం మా ఏరియా ఎమ్మెల్యే కార్పొరేటర్స్ ఎంపీస్ అవన్నీ దానికి కలిసి కదా వాళ్ళు చేయాలని మా కోరిక. ఓకే అంతే. రైట్. మరి ఇప్పుడు అవి అన్ని వసతులు మీకు అందిస్తే మేము అక్కడ ఉండడానికి మాకేం ప్రాబ్లం ఇబ్బంది అయితే మాకు లేదు. ఇదే ఇబ్బంది ఉంది, దాని గురించి మీరు ఏమైనా కోఆపరేట్ చేయాలి. ఎంపీ సాబ్, ఎమ్మెల్యే సాబ్, కార్పొరేటర్ సార్కి మాకు అదే డిమాండ్. ఇంకా లోకల్ ఏరియాలో లోకల్ ఒక్కసారి పరిచయం చేపిస్తే ఎవరి ఏరియా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటాడు. ఆయనే కాన్స్టిట్యూన్సీ కదా, బలాల కాన్స్టిట్యూన్సీ. మాకు భయం లేదు, ఇక్కడ దగ్గర ఉంది. రేపు ఎలక్షన్ వస్తే కూడా అందరు అక్కడి నుంచి ఇక్కడ ఓట్లు వేస్తాడు అని సపోర్ట్ ఉంటాడు. అది ఒకటి చిన్నది. ఇంకొకటి చెప్పేదంటే పేదోళ్ళు మనకైతే కిరాయి వాళ్ళు ఉన్నది కదా, వాళ్ళు కూడా ఏమైనా ఇవ్వాలని మా కోరిక. వాళ్ళు కూడా సామాన్యం తీసుకొని తిరుగుతున్నాడు. ఏదో ఏ గవర్నమెంట్ వస్తే మేము ఎవరికైనా ఇల్లు లేకుండా ఇల్లు ఇస్తా అని చెప్తున్నారు కదా, అదే ఇల్లు ఇవ్వమని మాదొకటి డిమాండ్. అది చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ఇల్లులు అనేది కూల్ చేసిర్రు, ఇక్కడ నుంచి అందరినీ షిఫ్ట్ చేసిర్రు. మాక్సిమం అందరు షిఫ్ట్ అయిపోయినట్టు ఇక్కడ నుంచి. కానీ కొంతమంది ఈ లీడర్లు గానీ, ఇప్పుడు అధికారులు గానీ కొంతమంది మీద ఇట్లా వాంటెడ్లీ కొన్ని చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకుండా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్స్ లో గానీ ఇప్పుడు షిఫ్ట్ చేసిన దగ్గర వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తీర్చి మేము అక్కడ ఉండడానికి మాకు వెసులుబాటు ఉండేటట్టు చేస్తే మేము అక్కడ ఉండడానికి మాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నారు. చూడొచ్చు. ఇప్పుడు ఇది ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ ఏరియా. ఇది ఇక్కడ మనం ఇక్కడ నుంచి కూడా చాలా ఇల్లులని అక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళకి ప్రెసెంట్ చెంచల్గూడ ఏరియాలో డబుల్ బెడ్రూమ్స్ కేటాయించారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులని ఇక్కడి నుంచి తరలించి షిఫ్ట్ చేసి ఈ మూసి సుందరీకరణలో భాగంగా వీళ్ళందరినీ పక్కకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేసిండ్రు, మేము అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం కొంత మేరకు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉన్నారు కదా, కొంత మేరకు అసంతృప్తిగా ఉన్నారు. మేము ఇక్కడి నుంచి మా సొంత ఇల్లులు వదిలేసి మేము అక్కడికి పోవాలంటే మళ్ళీ కొత్తగా ఎట్లా ఉంటది ఏందని చెప్పి వాళ్ళు కొంత మేరకు అసంతృప్తిగా వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడొచ్చు. ఇక్కడ నుంచి సామాన్లు అన్ని ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సామాన్లు షిఫ్ట్ చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాహనాలు వరపులు ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళిరా, మీరు చూసిరా డబుల్ బెడ్రూమ్స్? మేము డబుల్ బెడ్రూమ్ చూసినాము. ఇప్పటి వరకు అయితే అక్కడ మంచిగానే ఉన్నది అని అన్నారు ఇతరులు. ఇవరకు ఉన్నారట సంవత్సరం నుంచి. మేము ఉప్పల్కి వచ్చింది మీకు ఉప్పల్కి వచ్చింది. మాకు ఉప్పల్కి రాలే, మేమే ఉప్పలు పోవాలి. అక్కడ అంత తెలుగు వాళ్ళు ఉంటారు, అంత మనకు కలిసిన మనుషులు ఉంటారు అని మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళం కూడా మేము కోరి చేసుకున్నాం, పర్వాలేదు అని అన్నారు. కానీ మాత్రం మాకు అదే విధంగా అన్ని సౌకర్యాలు మీరే చూడాలి. ఇప్పుడు ఆడ ఏమన్నా మీకు ఆటుపోట్లు ఏమన్నా ఉన్నాయా? మీకు ఇట్లా ఈ సమస్య ఉంది, మాకు ఈ డబుల్ బెడ్రూమ్స్ లో ఇది రావట్లేదని. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ గానీ, లిఫ్ట్ గానీ, పవర్ గానీ లేదు. అక్కడ లిఫ్ట్ లేదు. 4 ఫ్లోర్లలో మాకు 3వ ఫ్లోర్కి ఇచ్చిండ్రు. కానీ ఒకటి ఏంటంటే కింద ఇస్తే బాగుండే. మా భార్యకు పానం బాగాలేదు, హార్ట్ పేషెంట్. ఇక నాకు చేత కాదు, మన చూడనికి పోతేనే నేనే పడ్డా, అన్ని దెబ్బలు తగినాయి. కానీ మాత్రం పెట్టినట్టుగా చేయకూర్రి, మీరు అడవిలో పెట్టిన చేయకూర్రి, మీ నేమ్ ముదిరాదని
ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు మీరు? నేను ఇక్కడ ఒక 30 ఏళ్ళ నా పెళ్లి ఇక్కడనే అయింది. ఇక్కడనే మీదికి మా అత్తగారు ఉంటారు, అక్కడనే మా పెళ్లి అయింది. అక్కడికి వెళ్ళి ఇది తీసుకున్నాము. ఇట్లనే నడుస్తుంది. బిడ్డల పెళ్లిలు అయినా మన మళ్ళీ పెద్దోళ్ళు అవుతుండ్రు. ఇక ఇంతవరకు అయితే నడిచింది స్వామి మాకు. ఇక ఇటుకెళ్ళి వెళ్ళాము. అడవిలో దొరగొట్టినావు. అడవిలో మీ దయ ఏం చెప్తారు? మీ దయ తండ్రి. ఇక మేము ఏం చెప్పలేము. శాతగాని పొద్దు వచ్చింది. ఇక వెళ్ళిపోవాల్సి వచ్చిందేమో భగవంతా. మేము వచ్చినాము, సైడ్కి వచ్చేసిన వాళ్ళమైనాము. ఎందుకంటే కాలం మూసిన అతికి ఏదో కొంత కాకపోతే కొంత దక్కుతుంది, గట్టినే బతాము, గట్టినే ఉంటాము అని అనుకున్నాం. కానీ ఇక అసవంటి కాలం కాదు, ఇసవంటి కాలం అన్నట్టుగా వచ్చింది. సరే నువ్వు చేసినావు, నడిపించుకో, నీదేందో నువ్వు నడిపించుకొని నువ్వు పెద్దవాళ్ళని అది చేయకు, మామూలుగా నువ్వు అది చేయకు. నాయన నువ్వు అది చేయకు. నా బాధలు నువ్వు కూడా గమనిస్తే నీకు ఒక పేదవాడిని నువ్వు ఒక నీ కడుపులో బతికినట్టు అవుతాం మేము. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు మేము చేసే పని. నాది ఊరు కొమరవెల్లి, నా పేరు కనకయ్య. నేను ఇక్కడ ఇంత ముస్లింస్ దాన్ని ఉన్నా కానీ ఒక్కరితోటి అసిరిద్దన్న మాట అనిపించుకోలే. నేను అసిరిద్దని ఒక పిల్లల్ని నేను అనలేదు. నన్ను ఏ దానికన్నా నన్ను బుధం మీద చేసుకున్నాడు బిడ్డ అని అన్నారు. ఏ దానికంటే అదానికి నేను అంత మంచిగా ఉన్నా. ఈడ నేను 35 ఏళ్ళ నుంచి ఉంటున్నా కానీ ఎవరితోటి నేను అది చేయలే. నేను తెల్లి కట్టుకున్నా, ఇన్ని చేసినా, బిడ్డల పెళ్లి చేసుకున్నా, కష్టపడి నేను ఒకరి పని ఇదో అదో చేసి అన్ని చేసినా కానీ మాత్రం నన్ను ఇయ్యాల చేతగాని పొద్దు వచ్చింది. కానీ మాత్రం నేను నాకైతే మాత్రం ఉప్పల్ సైడ్ లో ఇచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్లలో. కానీ నా భార్య మాత్రం పానం బాగాలేకున్నా కింద ఈ మాని నేను మస్తు అడిగిన, నీకు ఇయ్యా అన్నదాని నన్ను ఒకటి ఖచ్చితంగా అదే 3వ ఫ్లోర్ మీద ఉంటే నిన్న తీసుకోపోతే మీదకి ఎక్కలేకపోతుంది. ఇక నేను ఏడ్చినా తను ఏడ్చింది, బాధపడ్డం. ఎందుకంటే కింద ఇస్తే జర కింద ఉంటే జర ఆమె మంచిగా ఉంటదని ఆలోచన. గింతే ఇక నువ్వు అన్నిటికీ నువ్వు బాధపడలేవు, అన్నిటి బాధలు నీ మీద పెట్టలేము స్వామి. నీ బాధలు నీకు అన్ని ఉంటాయి. మా అమ్మలో కూడా గంతలనే చూసుకోవాలి. ఇక నేను ఏం లేదు, నువ్వు నీకేం చెప్తాంతటోని కాదు. కానీ మాత్రం నువ్వు ఏ లేదు రాజ్యం నీ సొంటిగా నువ్వు అన్ని చూసుకోవాలి. చిన్నోడిని పెద్దోడిని అన్ని చూసుకోవాలి. నిన్న నీకు 4 అన్నట్టుగా నేను అనటోని కాదు. నేను ఎందుకంటే 4 రకాలు తెలిసిన వాడిని. నేను ఒక 60 ఏళ్ళు దాటిపోతున్నా. నీ హితం ఇచ్చిన మాట నేను మాట్లాడా. నాకు నీ దీవెన నాకుండా, నా దీవెన నీకుండాలి. ఎక్కడ పోయినా కానీ మనం బతకగలిగేది ఉన్నది మన తెలంగాణ లోపల. ఇంతే స్వామి, నువ్వు ఏమనుకోకు, ఏ చేయకు. కేసీఆర్ కుట్టరు నీకు, నీ బాధలు వాని బాధలు ఎవరి బాధలు ఎట్లున్నా కానీ మీరు ఒక ఈ జర మందిని మాత్రం మంచిగా చూసుకోవాలి. ముస్లింస్ గాని, తెలుగోడు గాని, రెడ్డీస్ గాని అందరినీ ఒకటి ఏంటంటే మనం చూసుకోవాల్సిందే. పెద్దోడు నువ్వు మర్రి చెట్టు అంత మనిషి, నీ కింద మేము ఏమంతటోళ్ళం కాదు. పిట్టలు బతాయి, పెద్దలు బతారు, చిన్నలు బతారు, అందరు బతారు. పెద్ద చెట్టు నీడుంటే అందరు బతారు. కానీ మాత్రం నువ్వు చిన్న చెట్టు కావద్దు, చిన్న చూపు కావద్దు. నీది చిన్న చూపు కావద్దు. నీ చిన్న చూపు అయితే నీది. ఎందుకంటే భగవంతుడు కిందేస్తే ఎంత అవసరంతోడైనా కానీ అదేతాడు. కానీ మాత్రం నువ్వు కింద పడగొట్టు వచ్చుకోవద్దు. నీ బిర్రు, నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు ఇందిరమ్మ మాట మీద వచ్చినావు. అయ్యేళ్ళ నాడు ఇందిరమ్మ మాట మీద వచ్చిండు. కేసీఆర్ తొలకల పడతాడు నీ మాట మీద. నీ బాధతోటి, ప్రజల బాధతోటో తిర్రమర్ర అవుతాడు. తన బిడ్డ తిర్రమర్ర అవుతుంది, తన తిర్రమర్ర అవుతుంది, తన వాళ్ళు తిర్రమర్ర అవుతుండ్రు. నీ వల్లనే కాదు ఒక మానవులు అవుతుండ్రు. నీ వల్లనే కాదు ఒక మానవుల ఏది మల్లన్న సాగర్ బాధలల్లా వాడు కింద మీద అయిపోయిండు. అందరి దేవనార్తి శాపన్నో నీకు అన్నీ తెలుసు. నేను చెప్పవలసిన పని లేదు. ఫైనల్ గా మాకు కొంచెం మంచిగా చూసి మా శాపన మీరు తీసుకోవద్దు, పేదవాళ్ళ శాపన తీసుకోవద్దు నాయన. నువ్వు అందరినీ మంచిగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు. నీ బాంధవులతోటి నువ్వు రేపు నువ్వు అవతల కాలు పెట్టినా కానీ నీకు అరికాలు ముళ్ళు అనకుండా నువ్వే చూసుకోవాలి. నిన్ను ప్రజలు చూసుకుంటారు.
ఎందుకంటే నువ్వు మంచితనం చేస్తే నీకు ప్రజలు చూస్తారు, నువ్వు చెడ్డతనం చూస్తే వాళ్ళు కాలు కింది చూసినా సరే నీకు ఎక్కడ పోయినా కానీ నీకు హాని కలిగినట్టు అనిపిస్తుంది, నీ మనసుకు నీకే అనిపిస్తుంది. కానీ మాత్రం నువ్వు మంచిగా ఉండు, మమ్మల్ని కూడా చూసుకో. నువ్వు డబుల్ బెడ్రూమ్లలో జోలిస్తున్నావు, ఒకరి బాధ ఒకరికి తెలియదు. కానీ మాత్రం అందరి బాధ నిన్ను పెట్టుకోమంటలేను కానీ